ఫ్రెండ్స్, మరి అమ్మ ఎలా చనిపోయింది ఏంది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మీకు తెలవాలి కదా. కానీ ఈ స్థితి అసలు ఎవరికి రావద్దు. కానీ నేను బేస్తవారం రోజు అమ్మ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసి ఈ టయానికల్లా వచ్చేసాను అనమాట. 2-3 గంటలకల్లా వచ్చి అట్లా కూర్చున్నాను. ఇంక ఎమ్మడే అమ్మ నాకు గుండెలు ఊపిరాడట్లేదు అమ్మని కాల్ చేసింది. సరే మా అన్నకు కాల్ చేసి చెప్తాను, నేను వస్తున్నాను బయలుదేరంటే నన్ను రావద్దనింది. నువ్వు రాకమ్మా, బాగలేని దానివి, నీకు ఆపరేషన్ 2 మంత్సే కదా, రావద్దని నన్ను ఆపేసింది అనమాట. ఇక నైటు 12 గంటలు 1 గంట దాకా నేను బ్రదర్స్ని పిలిపించి ప్రేయర్ మీటింగ్ పెట్టించాను. నాకు డౌట్ వచ్చేసి దేవుడు ఎమ్మడే నాకు తలంపు ఇచ్చేసాడనమాట. ప్రేయర్ పెట్టించాను. సామన్నకు ఫోన్ కొట్టాను. సామన్న ప్రేయర్ చేశాడు. మళ్ళీ నేను ప్రేయర్ చేశాను. నేను వెళ్ళి ఫ్రైడే రోజు ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణతో ప్రేయర్ చేయించిన తర్వాత శంషాబాద్ నుంచి అరంగారు తీసుకెళ్తున్నాము. అరంగారు తీసుకెళ్తున్నకి దారి మధ్యలోనే నాకు కళ్ళు కానొస్తలేదమ్మా అనింది, గుండెలు ఊపిరాడట్లేదమ్మా అనింది. ఇంకా లాస్ట్ అదే ఫ్రెండ్స్, నా చేతుల్లో నా తల్లి ప్రాణాలు